జిల్లా ఎమ్మిగనూరు ప్రజలు రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ పంపిణీ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. మే నెల ప్రారంభమై 19 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రేషన్ బియ్యం అందలేదని అసహనం వ్యక్తం చేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలు తినడానికి సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పని దొరికిన రోజు తింటాం, లేదంటే పసులుండాల్సిందేనని వాపోయారు. పేద ప్రజలు కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి రేషన్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మా బియ్యం మాకు కావాలా, మాకు 19 తారీఖు అయ్యా, మాకు బియ్యమే రాలేదు, ఎదురు చూసుకుంటూ ఉండము. మేము తినేది ఒకటనే, మేము ఏం తినాలి, ఇంతవరకైనా ఇంకా బియ్యం రాలేదు, ఎదురు చూస్తుండము, ఇంకా రాలేదు. మేము పనికి పోయే వల్ల మా పనికి పోకుండా ఎదురు చూసుకుంటూ ఉండము. మరి సార్ బియ్యం వచ్చేటట్టు చేయండి మాకు. ఇది ఇంతలైన బియ్యమే వచ్చలేవు, 19 తారీఖు ఆయా. సార్ మా బియ్యం రావడం లేదు, 5 వార్డు 19 తారీఖు ఇంతవరకు రాలేదు, ఎదురు చూస్తున్నాము. మాకు బియ్యం కొరకు మీరు పంపించండి చేసుకోగలుగుతున్నాము. ఎంఆర్ఓ సార్కి నమస్కారం, మాకు బియ్యం పంపించండి త్వరగా అని చెప్తున్నాము. మాకు ఈ నెల బియ్యము మా లైన్కి అందలేదు. ఈ రోజుకి 19వ తారీఖు కావస్తుంది, అయినా మాకు ఇంతవరకు మా లైన్కి బియ్యం ఆటో రాలేదు. మేము ఈరోజు రేపని చూస్తున్నాం, కానీ మాకు బియ్యం అందడం లేదు. కాబట్టి మాకు బియ్యం అందేలాగా చేయాలి. మా బియ్యం మాకు కావాలి. కాబట్టి మా ఏరియా వాళ్ళందరూ మేము వేడుకుంటున్నాం.